ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారు ఈ నంబర్ని రాసి జేబులో లేదంటే మీ పర్సులో పెట్టుకోండి చాలు. నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. నిజంగా మీరు మిరాకిల్ చూస్తారు, ఆశ్చర్యపోతారు. 100% మీరు ఈ నంబర్ను రాసి మీ జేబులో లేదంటే మీ పర్సులో కానీ పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. మరి దానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇక వివరాల్లోకి వెళితే, ప్రస్తుత సమయంలో గ్రహస్థితిలో అనుకూలక మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో, ఈ తులారాశి వారి జీవితంలో ఊహించని మార్పులను చోటు చేసుకోబోతున్నాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి చక్కటి ఫలితాలను పొందబోతున్నారని, ఎవరైతే కష్టపడి ఇప్పటిదాకా ప్రతిఫలం లేదు అని ఆశిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు మాత్రమే అభివృద్ధిని చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు. కెరీర్ పరంగా ఈ టైంలో ఎంతో మానసిక ప్రశాంతను పొందుతారు. మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది. గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే, అంటే ఏదైనా మీ సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు. అలాగే ఎంత కష్టపడి పని చేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు. ఏదైనా కానీ ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదండి, మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ ఈ టైంలో వస్తాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. మీ పనిలో మీరు ఎవరైతే 100% ఎఫెక్ట్ పెడతారో ఎటువంటి వ్యక్తులు మాత్రమే అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్స్ కానివ్వండి, ఇంక్రిమెంట్ కానివ్వండి వాటిని పొందడం జరుగుతుంది. అదేవిధంగా మీ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఎలాంటి టాస్క్‌లైనా సరే ఈజీగా చేయగలరని పేరును సంపాదించుకుంటారు. అదేవిధంగా దీనివల్ల మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు, ప్రఖ్యాతలను పొందుతారు. ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇకపోతే వ్యాపార పరంగా తులారాశి వారికి కొత్త ఇన్వెస్ట్‌మెంట్ అది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి మీకు డబ్బులు సంపాదిస్తుంది. అంటే రెట్టింపు ప్రతిఫలాన్ని అందిస్తుందన్నమాట. అయితే అనుభవజ్ఞులు సలహా తీసుకొని పెట్టుబడి పెట్టడం ద్వారా చాలా అవసరం. వారు పెద్దవాళ్ళను అనుభవించిన వాళ్ళని, అంటే అనుభవిస్తున్న వారిని అడిగి మీరు సలహా తీసుకొని పెడితే చాలా మంచిది. అంతేకాదు మీ ఫ్యామిలీ పెద్దలను, అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి పెద్దలను గౌరవించి అమ్మా నాన్న కావచ్చు, లేదంటే అత్తమామ కావచ్చు, నాయనమ్మ ఇటువంటి వాళ్ళను కావచ్చు, అలాంటి పెద్దలను గౌరవించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధి చూస్తారు. ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు, ఆనందాలు, సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు చక్కగా మద్దతు ఇస్తారు. వారికి సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. మీకు మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తారు. అంతేకాదండి, మీకు అండదండగా నిలుస్తారు. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదు, ఓటమిలో మీరు ఉన్నప్పుడు కూడా మీకు అండగా ఉంటారు. వారి సపోర్ట్ మీ కుటుంబానికి, మీ ప్రతి విషయంలోనూ కూడా మీ కుటుంబ సభ్యులు భాగస్వామి కూడా ఈ టైంలో ఖచ్చితంగా మీకు ఉంటుంది. తద్వారా మీకు మానసిక ఆనందంతో పాటుగా ప్రోత్సాహంగా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం వల్ల మీరు ఏదైనా సాధించగలడం అనే నమ్మకం మీలో కలుగుతుంది. దానితో మరింత వేగంగా చక్కని విజయం దిశ వైపు అడుగులు వేస్తారు. ఇక ఎవరైతే విదేశాలకు ఉద్యోగం కోసం, లేదంటే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాల్లో అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం కాస్త అనుకూలంగానే కనబడుతుంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లభిస్తాయి. స్పోర్ట్స్ బిజినెస్ చేసే వ్యక్తులు ఈ సమయంలో విశేషమైన ప్రాఫిట్లు పొందుతారు. ఈ రాశి వారికి, ఈ తులారాశి వారికి ఈ సమయంలో విదేశాలు చేసే ఏ పనైనా సరే అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో అటువంటి వారికి ఈ టైంలో మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ అనేది వస్తుంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలం. ప్రస్తుత టైంలో మీరు ఒక చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే కనుక తప్పకుండా మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారని చెప్పవచ్చు. మీ గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు.
ఇకపోతే తులారాశి వారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యల వల్ల బాధపడతారు. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అదుపులో ఉంచుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, యోగా, వ్యాయామం, ధ్యానం ఇలాంటివి చేయడం చాలా అవసరం. అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భాశయ సమస్యలు బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అందులో స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎప్పుడూ కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద అనారోగ్యాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు మీ హెల్త్ ఏమైనా డౌట్‌గా ఉంటే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. తగిన సూచనలు, సలహాలు తప్పకుండా తీసుకోండి. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ వైవాహిక జీవితం గురించి చూస్తే గనుక గతంలో మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీరు మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవించడం ద్వారా మీ మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్‌గా బలపడుతుంది. అదేవిధంగా ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి చెప్పడం ద్వారా వారు మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసే ఆ విధంగా మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న తులారాశి వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది. ఇకపోతే తులారాశి వారు ఒక నంబర్ రాసి మగవారైతే పాకెట్లో, ఆడవారైతే మీ పర్సులో పెట్టుకుంటే 4 మూలల నుంచి కూడా డబ్బు ఆకర్షణీయంగా ఉంటుంది. డబ్బు వస్తూనే ఉంటుంది. 100% మీరు ఈ నంబర్‌ను రాసి మీ జేబులో, పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బు మీకు ఎలాంటి లోటు ఉండదు. మరి ఆ నంబర్ ఏమిటి? దానివల్ల ప్రయోజనాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటీశ్వరులవుతారు. మరికొందరు పేదవారుగా ఉంటారు. అయితే అలాంటి వ్యక్తులు ఈ యొక్క నంబర్ వల్ల మీరు ఎలాంటి వారైనా సరే కోటీశ్వరులు అవ్వడం ఖాయం. అలా అని కోటీశ్వరులు అయిపోరని కాదండి. మీకు కావాల్సినంత ధనం అనేది మీకు దక్కుతుంది. అది కూడా మీరు ప్రయత్నాలు చేస్తేనే. ఖాళీగా కూర్చొని నాకు డబ్బు రావాలి, ఈ నంబర్ రాసుకొని జేబులో పెట్టుకుంటే డబ్బులొస్తాయి అనేది అపోహ. మీరు అనుకున్నది ఆ పని జరగాలి అని అనుకున్నప్పుడు ఆ నంబర్ రాసి మీ జేబులో పెట్టుకోండి. ఆ పని మీరు సద్వినియోగంగా చేస్తేనే ఆ డబ్బు అనేది మీకు వస్తుంది. ఇలా చేయడం వల్ల దాంట్లో మీ ఫలితం అనేది మీకు దక్కుతుంది. మీ కృషితోనే మీ ఫలితం అనేది మీకు దక్కుతుంది. అంతేకాని ఖాళీగా కూర్చొని నంబర్లు రాసుకొని జేబులో పెట్టేసుకుంటే మాత్రం డబ్బులు మాత్రం రావు. ఇలా చేయడం వల్ల చాలా గొప్పవారు కూడా అవుతారు. మీరు విన్నది నిజమే. ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని, సంతోషాన్ని కోరుకుంటారు. అలా జీవించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడుతుంటారు. ఒకసారి కఠోర శ్రమ, అంకిత భావంతో పనిచేసినప్పటికీ తాము ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతుంటారు. దీని వెనుక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండొచ్చు. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం, శ్రేయస్సు, పురోగతి, డబ్బును కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతున్నారు. దానితో మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఎలాంటి యూజ్ అనేది అస్సలు ఉండదు. కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. అటువంటి మీ లైఫ్‌లో డబ్బు సంబంధించిన సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. డబ్బు సంబంధించిన సమస్యల నుంచి బయటపడేందుకు ఆ లక్ష్మీదేవన్ని ఆకర్షించేందుకు గాను జ్యోతిష శాస్త్రంలో ఒక నంబర్ ఉంది. ఆ మిరాకిల్ నంబర్ ద్వారా మీరు చేపట్టిన పనిలో సక్సెస్ సాధించడంతో పాటుగా మీకు డబ్బుకు లోటు లేకుండా ధనవంతులవుతారు. అవును మరి తులారాశి వారు ఈ నంబర్ రాసి జేబులో లేదా పర్సులో పెట్టుకుంటే 4 వైపుల నుండి డబ్బు వస్తుంది. అంటే ఆ నంబర్ వచ్చేసి 999 అండి. 100% మీరు ఈ నంబర్‌ను రాసి జేబులో పెట్టుకోవడం వల్ల డబ్బుకు మీకు ఎటువంటి లోటు ఉండదు. తులారాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి తాము బయటపడాలనుకుంటే ఆ యొక్క వ్యక్తులందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇప్పుడు చెప్పుకున్నట్లు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నంబర్ 999. ఈ మీ ఈ 999 నంబర్‌ని మీ వద్ద ఉంచుకోండి. అయితే మీరు ఈ నంబర్‌ను మీ వద్ద ఉంచుకుంటే ముందుగా చక్కగా మీరు తలస్నానం చేసి మీకు కుదిరితే పూజ చేసుకొని ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఒక వైట్ పేపర్ తీసుకోండి. అందులో ఇప్పుడు చెప్పుకున్న నంబర్ రాసి మనం చెప్పుకున్నట్లు మగవారైతే మీ జేబులో, ఆడవారైతే మీ పర్సులో అలా పెట్టుకోండి. దానివల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది, అనుగ్రహిస్తుంది కూడా. ఈ కారణంగా మీకు చక్కటి శుభ ఫలితాలొస్తాయి. మీ సంపద పెరిగేందుకు అవకాశాలనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా రిలీఫ్ అనేది లభిస్తుంది. మీరు ధనవంతులవుతారు. డబ్బుకు ఎటువంటి లోటు కూడా ఉండదు. కానీ
మీరు రాసుకొని ఇలా జేబులో పెట్టుకున్నప్పుడు పక్కన వాళ్ళు ఎవరికీ కూడా చెప్పకూడదు. అలా రాసినా, చూసినా వాళ్ళ దిష్టి తగిలేసి అవనేది ఇంకా వెనక్కి పోతుంటాయి. అందుకని మీరు రాసుకున్నది, చేసింది ఎవరికీ కూడా చెప్పకుండా ఏ పనైతే చేస్తున్నారో అది సీక్రెట్‌గా చెయ్యండి. అలా చెప్పడం ద్వారా నరదిష్టి తగిలి ఉన్నది కూడా పోతుంది. ఎలా రాయాలి అంటే, ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకొని దానికి 4 వైపులా కొంచెం పసుపు కుంకుమ బొట్టు పెట్టి, మధ్యలో గూడా కొంచెం పసుపు కుంకుమ బొట్టు పెట్టి, గంధం పెట్టేసి, మనకి ఎక్కడైనా ఒక చోట మనకు నచ్చిన చోటలో ఆ 4 వైపుల మధ్యలో ఎక్కడైనా సరే మనకి ఆ 999 నంబర్ అనేది రాసుకోండి. మనస్ఫూర్తిగా మీరేదైతే జరగాలి అనుకుంటున్నారో, కోరుకోవాలి, ఆ పని పూర్తవ్వాలి అనుకుంటున్నారో అది మనసులో తలుచుకుంటూ ఆ నంబర్‌ని రాసి, ఆ తర్వాత మడతపెట్టేసి అది దేవుడి దగ్గర ఉంచి, పూజ చేసి, ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు గానీ తీసుకొని వెళ్ళిపోండి. ఒకసారి మీరు జేబులో పెట్టుకొని పర్సులో అలాగే ఉంచేసేయండి. మీ పని పూర్తయ్యేదాకా అది మీరు ఉంచుకోండి. ఆ పని పూర్తయిన తర్వాతే మీరది తీసేసి పడేయండి. అప్పటి వరకు కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. కానీ మీరు ఏది చేసినా గూడా అది భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగానే రాసుకొని, మనస్ఫూర్తిగానే చెయ్యాలి. ఏది ఆశించకుండా పని మాత్రమే పూర్తవ్వాలి అనుకుంటేనే అది జరుగుతుంది. తెలుసుకున్నారు కదండీ! ఏ నంబర్ రాయాలో తులారాశి వారు. తులారాశి వాళ్ళు ఈ నంబర్ రాసుకొని జేబులో పెట్టుకుంటే ధనానికి మాత్రం లోటు ఉండదు. ఇంట్లో కూడా అన్నీ సుఖాలే జరుగుతాయి. ఇంట్లో డబ్బు లోటు లేకపోతే ప్రశాంతంగానే ఉంటుంది. డబ్బు లోటు ఉంటేనే ఇంట్లో చికాకులు, పెడమొహాలు, అన్ని గొడవలు, తగాదాలు అన్నీ జరుగుతుంటాయి. అందుకని ధనానికి లోటు లేకుండా చూసుకోండి. అప్పుడే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. తెలుసుకున్నారు కదండీ! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.